తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్. వచ్చే నెలలో 3 రోజుల పాటు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అంతేకాకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. వీటితో పాటు కొన్ని ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆ 3 రోజుల్లో వచ్చే భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తిరుమలలో ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మధ్య తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మినీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమలలో రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రథసప్తమికి సంబంధించి అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో భక్తులకు కల్పించే సౌకర్యాలు, మరీ ముఖ్యంగా ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లపై ఈవో చైర్మన్ కీలక సూచనలు చేశారు. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 4న తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి వేడుకను వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ వీధుల్లో వ్యవహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. భక్తులు గ్యాలరీలోకి వచ్చే ప్రాంతాలు, బయటికి వెళ్లే ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఇటీవల తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో మరింత అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఈ సందర్భంలో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేశారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చు. భక్తులు అందుకు అనుగుణంగా తిరుమల దర్శనాలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో రథసప్తమి సందర్భంగా తిరుమలలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ వంటి సేవలను రథసప్తమి వేడుకల సందర్భంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలు ఆ రోజుల్లో ఉండవని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ప్రోటోకాల్ ఉన్న ప్రముఖులకు తప్ప మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్ని రద్దు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని తెలిపారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని భక్తులకు ఈవో సూచించారు. ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు అల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సర్వ భూపాల వాహనం, రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య చంద్రప్రభావ వాహనంపై ఒకే రోజు 7 వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు.